ఇంట్లో బల్లులు కనిపిస్తే చాలా మందికి అసహనం కలుగుతుంది. ముఖ్యంగా వంటగది, బెడ్రూమ్ లేదా గోడలపై బల్లులు తిరుగుతూ ఉంటే వాటిని ఎలా దూరం చేయాలో ఆలోచిస్తుంటారు. మార్కెట్లో లభించే కెమికల్ స్ప్రేలు వాడడం కంటే సహజమైన పద్ధతులు ఉపయోగించడం ఆరోగ్యానికి కూడా మంచిది. ఆశ్చర్యకరంగా కొన్ని మొక్కల వాసన బల్లులకు అస్సలు నచ్చదు. అందువల్ల అలాంటి మొక్కలను ఇంటి వద్ద పెంచడం ద్వారా బల్లుల సమస్యను కొంతవరకు తగ్గించుకోవచ్చు. పుదీనా మొక్క బల్లులను దూరంగా ఉంచడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. పుదీనా ఆకుల నుంచి వచ్చే ఘాటైన సువాసన బల్లులకు అసౌకర్యంగా అనిపిస్తుంది. అంతేకాదు పుదీనా దోమలు, ఈగలు, చిన్న కీటకాలను కూడా దూరం చేస్తుంది. సాధారణంగా బల్లులు కీటకాల కోసం ఇళ్లలోకి వస్తాయి. కాబట్టి కీటకాలు తగ్గితే బల్లుల రాక కూడా తగ్గుతుంది. ఇంటి కిటికీల దగ్గర, బాల్కనీలో లేదా వంటగది సమీపంలో పుదీనా కుండీలు ఉంచితే మంచి ఫలితం కనిపించవచ్చు. లావెండర్ మొక్క కూడా మంచి ఎంపిక. దీని పూల నుంచి వచ్చే బలమైన సువాసన బల్లులను దూరంగా ఉంచడంలో సహాయపడుతుంది. లావెండర్ నూనెను నీటిలో కలిపి ఇంటి మూలల్లో పిచికారీ చేసినా ప్రయోజనం ఉంటుంది. అంతేకాకుండా ఇంట్లో సువాసన కూడా వ్యాపిస్తుంది. నిమ్మగడ్డి లేదా లెమన్ గ్రాస్ కూడా బల్లులను దూరంగా ఉంచే సహజ మొక్కల్లో ఒకటి. ఇందులో ఉండే సిట్రోనెల్లా సువాసన చాలా ఘాటుగా ఉంటుంది. ఈ వాసన బల్లులకు మాత్రమే కాదు, దోమలకు కూడా ఇష్టం ఉండదు. అందువల్ల నిమ్మగడ్డి మొక్కను ఇంటి బయట లేదా బాల్కనీలో పెంచితే రెండు ప్రయోజనాలు లభిస్తాయి. యూకలిప్టస్ మొక్క కూడా సహజ రక్షణ కవచంలా పనిచేస్తుంది. దీని ఆకుల్లో ఉండే నూనెలు బలమైన వాసనను విడుదల చేస్తాయి. ఈ వాసన కారణంగా బల్లులు, కీటకాలు ఆ ప్రాంతానికి రావడానికి ఇష్టపడవు. కిటికీలు, తలుపుల దగ్గర లేదా ఇంటి ప్రవేశ ద్వారం వద్ద యూకలిప్టస్ కుండీలు ఉంచడం ఉపయోగకరంగా ఉంటుంది. బంతిపూల మొక్కలు కూడా బల్లులను తగ్గించడంలో సహాయపడతాయి. వీటి పువ్వుల్లో ఉండే పైరెథ్రిన్స్ అనే సహజ పదార్థం అనేక రకాల కీటకాలను దూరంగా ఉంచుతుంది. కీటకాలు తగ్గితే బల్లులు కూడా ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్లే అవకాశం ఉంటుంది. అందమైన పూలతో ఇంటికి అందాన్ని పెంచడంతో పాటు బల్లుల సమస్యను కూడా తగ్గించవచ్చు. వెల్లుల్లి మొక్క గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వెల్లుల్లిలో ఉండే సల్ఫర్ సమ్మేళనాల వల్ల వచ్చే ఘాటైన వాసన బల్లులకు అస్సలు నచ్చదు. ప్రధాన ద్వారం, వంటగది, బాల్కనీ లేదా కిటికీ దగ్గర వెల్లుల్లి మొక్కలను పెంచితే బల్లులు ఇంట్లోకి వచ్చే అవకాశాలు తగ్గుతాయి. కొందరు వెల్లుల్లి రెబ్బలను గదుల మూలల్లో ఉంచడం కూడా చేస్తారు.